वंदनं श्री सत्यसाईनाथन பொற்பதமலர்கள் பணிந்தோ எமை வழிநடத்தும் எம் சாயிநாதன் வாழியவே. ఈ విశ్వంలో ప్రేమే పరమబలం, సేవే పరమధర్మం అనే సత్యాన్ని ప్రపంచానికి చూపించిన మహోన్నత సంతుడు శ్రీ సత్యసాయిబాబా. 1926లో పుట్టిన శ్రీ సత్యసాయిబాబా చిన్ననాటి నుంచే దివ్యమైన కరుణ, పరులకు సేవ చేయాలనే తీవ్రమైన సంకల్పం, అందరినీ సమానంగా ప్రేమించే హృదయం తనలో వెలిసిన లక్షణాలు. ఆయన చెప్పిన 5 బోధలు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస మాత్రమే కాదు, మనిషి జీవితం ఎలా ఉండాలనే ఆధ్యాత్మిక పదాన్ని చూపించాయి. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే ఒక్క మాటతో వేలాది మందిలో మనుషుల పట్ల మమతను, సేవ పట్ల ఆసక్తిని నాటారు. ఆయన చేతులు చికిత్స చేశాయంటే ఆయన మాటలు లక్షల హృదయాలను సాంత్వనపరిచాయి. సత్యసాయి బాబా ఒక గురువే కాదు, ఒక స్ఫూర్తి, ఒక సన్నిధే కాదు, ఒక విశ్వవ్యాప్త ప్రేమ ప్రవాహం. దైవ కరుణ ప్రసాదించిన ఈ పవిత్ర శతజయంతి సందర్భంలో విజయనగరం బీసీ కాలనీ సాయి మందిరం సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, సాయి తత్వాన్ని హృదయంలో దాల్చుకున్న భక్తుల నిండుదనంతో ఇంకోసారి ఆధ్యాత్మిక పవనంతో కలకలలాడింది. శ్రీ సత్యసాయి బాబా ప్రపంచానికే ప్రేమ, సేవ అనే మాటలకు నూతన రూపం ఇచ్చిన మహాత్ముడు. ఆయన శతజయంతి సందర్భంగా బీసీ కాలనీ భక్తులు భక్తి గానాలు, సేవా కార్యక్రమాలు, సత్సంగాలతో ఒక అరుదైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ప్రస్తుతం మనం బీసీ కాలనీలో ఉన్న సత్యసాయి ప్రేమ మందిరంలో ఉన్నాము. మన మందిరంలోని సత్యసాయి కన్వీనర్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో మన ఈ మందిరం యొక్క విశిష్టతను తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు? సాయిరామమ్మ, నా పేరు వరద కాంతారావు. నేను ఇక్కడ కన్వీనర్గా ఉంటున్నాను. ఇక్కడ మాదైతే ఫస్ట్ అయితే ఈ ఆధ్యాత్మ విభాగంలో మేము వచ్చి ఇంచుమించు 40 సంవత్సరాల దగ్గర అవుతున్నది. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, వారి ద్వారా ప్రేరణ కలిగి సత్యసాయి సంస్థలోకి రావడం జరిగింది. వాళ్ళు పార్వతీపురం దగ్గర ఒక పల్లెటూరులో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా సత్యసాయి గురించి చెప్పేవారు. చెప్తే అది వినడం వల్ల స్వామి గురించి వీళ్ళంతా చెప్తున్నారు కదా, స్వామి ఎప్పుడైనా నాకు కూడా కళ్ళలో కనబడితే నేను కొంతవరకు నమ్ముతాను అనుకో. ఆ రోజు రాత్రే స్వామి ఒక పెద్ద హాల్లో ఉండి ఉపన్యాసం చెప్పినట్టు నేను కూర్చొని విన్నట్టు కళ్ళలో వచ్చింది. అప్పుడు కొంత నమ్మకం ఏర్పడ్డది. తర్వాత కొన్నాళ్ళు పోయాక నేను అనేక కష్టాలు పడ్డాను. పడి ఒక చాలా మైండ్ సెన్స్లెస్గా తిరుగుతూ ఒక రైల్వే సమితి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ మన రైల్వే ఇన్స్టిట్యూట్ దగ్గర ఒక పెద్ద సమితి ఉన్నదండి. అక్కడ స్వామి ఫోటో నిజంగా మనిషి నిలబడినట్టే ఉన్నదనమాట. ఇలాగ వెళ్ళి చూసేవాడికి స్వామి అభయస్తమిస్తూ నేనుండగా భయమెందుకు, నేను మానసికంగా బాధపడుతూ అలా తిరుగుతూ రైల్వే స్టేషన్కి కాస్త అలాగే వెళ్ళాను. రైల్వే స్టేషన్కి వెళ్తేప్పటికి అక్కడ స్వామివారి పెద్ద మందిరం ఉన్నది. ఆ మందిరం నేను వెళ్ళే టైంలోనే మందిరం డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. చూస్తే దానికి బయట నుంచి స్వామి కనబడతారు. బయట నుంచి చూసినా స్వామి చూశారు. స్వామి అలాగా 2 అభయస్థ వేస్తే నేను ఉండగా భయం ఎందుకు అనేసి కిందని ఒక పేరు ఉన్నదనమాట. స్వామిని చూసి ఆయన కళ్ళల్లోకి చూస్తూ ఆ పేరు చూస్తాడికి నాకు ఎక్కడ లేని ధైర్యం, కొండంత ధైర్యం వచ్చింది. మన పెద్దోళ్ళు అయితే మనకి ఎలా ధైర్యం చెప్తారో కష్టాల్లోని, అలాగా ఆ ఒక్క పేరు ఆయన చూస్తాడికి అంత ధైర్యం వచ్చింది. అక్కడి నుంచి ఏదో మనసు ప్రశాంతత అనిపించింది అనమాట. చాలా ప్రశాంతత. మరి అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి చెప్పడానికి వీలు కాదు. అంత ప్రశాంతత అనిపించి ఆ రోజు సాయంకాలం నుంచి అక్కడ భజనకి వెళ్ళడం నేను ప్రతిరోజు వెళ్తుండేవాడిని. అక్కడ అందరితో కూడా సభ్యులతో కలిసి చాలా చక్కగా ప్రతిరోజు భజనలో అటెండ్ అవుతుండేవాడిని. అక్కడ సేవా కార్యక్రమాలు నారాయణ సేవాది చేసేవారు, మెడికల్ క్యాంపులు అవి చేసేవారు, అన్నీ చేసేవారు. అయితే అలాగ ఉంటుండగా చాలామంది అక్కడ నాకు అది జరిగింది, ఇది జరిగింది అని అన్నీ చెప్తుంటే నాకు అనిపించింది, స్వామి నాకెందుకు ఇప్పుడు ఎప్పుడు నాకు కష్టమే
పడవలసి వస్తున్నది. వీళ్ళందరూ ఇలాగొచ్చి అలా వెంటనే ఒక లబ్ధి పొందుతున్నారు. కానీ నిన్ను నమ్ముకొని స్వామి, మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ ఇన్ని రోజులు బట్టి భజనకి గట్రా వస్తున్నాను, ఎందుకో నాకు ఇబ్బందిగా అనిపిస్తున్నది, కష్టంగా అనిపిస్తున్నది అని మనసులో అనుకున్నాను. స్వామి అలాగా ఆర్థికంగా పెద్ద నిలదొక్కుకోలేకపోయినా సరే మానసికంగా మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవాడిని. మనకి అది ఉండాలి, ఇది ఉండాలి తప్పన ఏది ఉండేది కాదనమాట. అయితే ఒకసారి స్వామి పుట్టినరోజుకి అక్కడ ఎప్పుడు కూడా నా తపన ఏంటంటే, నాకు మంచి జరిగినా జరగపోయినా స్వామి నేను చెప్పిన వాళ్ళు నా మాట మీద వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలని తపన పడేవాడిని అనమాట. నేను ఎవరికైనా చెప్తే వాళ్ళ మందిరానికి వస్తే స్వామి తాలూకా లీలలు వాళ్ళకి కనబడాలి, వాళ్ళకి మంచి జరగాలని ఎప్పుడు కూడా ఆశించేవాడిని. నేను సత్యసాయి సంస్థలోకి వచ్చి ఇంచుమించు 40 సంవత్సరాలు అవుతున్నదండి. అయితే నేను మందిరానికి వెళ్తున్నాను, భజన చేస్తున్నాను, సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నాను. అలాగే ఇంకో పుట్టినరోజుకి ఏంటంటే అక్కడ ప్రతి నెలన నారాయణ సేవ చేస్తారండి. ఆ నారాయణ సేవకి ఒక అతను కూడా చిన్నాన్న కొడుకు అవుతాడు. ఆయనకి ఆస్మా ఉన్నది. ఆయనకు కూడా తల్లిదండ్రులు ఎవరు లేరు, మా ఇంట్లోనే ఉంటుండేవాడు. అయితే ఆ అబ్బాయికి చెప్పి తీసుకెళ్ళాను ఇలా భోజనానికి. ఆ నారాయణ సేవ ప్రసాదం తినడం వల్ల ఆ అబ్బాయికి ఆస్మా గట్రా తగ్గి చక్కగా, అంతకుముందు వెళ్తే పెళ్ళికి పిల్లని ఎవరు ఇచ్చేవారు కాదు. అబ్బాయికి జబ్బు ఉన్నది, ఆస్తిపాస్తులు ఏమీ లేవు, ఎలాగిస్తాము మేము సంబంధాన్ని ఎలాగిస్తాము అనేసేవారు. అలాంటిది ఎప్పుడైతే ఆ నారాయణ సేవ భోజనం తిన్నాడో అప్పుడు కొన్నాళ్ళైతేప్పటికి ఆస్మా పూర్తిగా తగ్గిపోయి అబ్బాయి చాలా ఆరోగ్యంగా ఉండి సంబంధం కూడా రైట్ అయిపోయి ఆ అబ్బాయి ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాడు. చాలా హ్యాపీగా పిల్లలతో కూడా వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెళ్ళి అయిపోయి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే నాకు స్టార్టింగ్లో 2 అనుభూతులు అన్నమాట. నాకు ఎప్పుడు కూడా స్వామి దీనికి ఎప్పుడైనా వెళ్ళాలి, పుట్టపర్తి వెళ్ళాలి అనేసి. అంటే అప్పుడు మాకున్న పరిస్థితిని బట్టి పుట్టపర్తి ఛార్జీ కట్టుకొని వెళ్ళే స్తోమత లేదు. అయితే అలాగని మరీ నిరుపేదలం కాదు, మధ్యతరగతి కుటుంబం. ఇంట్లోని నాకు డిమాండ్ చేసి డబ్బులు అడిగే ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు నేనే ఖాళీగా ఉన్నాను, తింటున్నాను, వాళ్ళ మీద నేనే భారంగా ఉన్నాను, వాళ్ళకి డబ్బులు అడగడానికి ఇష్టం ఉంది. అయితే నేనే ఇంట్లోని నా మాటే చెల్లిది, ఏదైనా సరే నా మాటకి ఒక గౌరవం అంటూ ఉండేది. అలాంటి పరిస్థితులు కూడా అడిగి మనసులో కోరిక అయితే ఉండేది, అక్కడ డబ్బులు అడగడానికి ఇష్టం ఉండేది కాదు. ఎలాగా స్వామి, ఎలాగా నీ దగ్గరికి వెళ్ళాలి, నాకైతే ఉద్యోగం సత్యం లేదు, నాకైతే నీ దగ్గర రావాలి. అయితే స్వామి ఏమనుకున్నారో ఏమో, అక్కడ రైల్వే వాళ్ళు కదా అందరూ, ఒక అతనేమో నన్ను తన అబ్బాయి కింద చూసుకునేవాడు, చాలా అభిమానించేవాడు. నాని నిన్ను తీసుకెళ్ళిపోతానరా పుట్టపర్తి, నాతో వచ్చిరా అంటే, వద్దండి మీ అబ్బాయికి నన్ను తీసుకెళ్తే మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది, స్క్వాడ్ గట్రా ఉన్నారంటే ఇబ్బంది పడతారు అనేసి నేను అన్నాడు. పర్వాలేదు అన్న, ఇక్కడ వైజాగ్ వరకు ఇంచుమించు విజయవాడ లోపు అయితే మనకు భయం లేదు, అటుపైన మిగతాదంటే స్వామి మీద భారం వేసి వెళ్దాం, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు రా అని అంటే మరి స్వామి మీద భారం పెట్టి వెళ్ళాం. వెళ్తే ఇప్పటికి విజయవాడ దగ్గర స్క్వాడ్ వస్తే ఈయన కూడా కొంచెం ఇబ్బంది పడతాడు. మన గురించి ఆయనకు ఉద్యోగం రిమార్క్ వస్తే ఎంత బాధపడాలి. తర్వాత సత్యసాయికి మనం మాట తేవాలి, ఎందుకంటే మీరు స్వామి పేరు చెప్పుకొని ఇలా చేస్తున్నారు అంటారు. మనకి మాట వచ్చి మనల్ని ఏం చేసినా పర్వాలేదు, ముందు స్వామి అంటారు. సత్యసాయి డివోటీస్ ఎవరైనా సరే ముందు ఏ పనైనా చేస్తే ముందు స్వామి అంటారు. అంటే మనకి స్వామికి, మన వల్ల స్వామికి మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, కానీ చెడ్డ పేరు రాకూడదు అనే తపన మాత్రం ఫస్ట్ నుంచి ఉండేది. అప్పుడు ఆయన ఇది బాధపడడం నేను అబ్జర్వేషన్ చేశాను. చూసారా, మనం అనుకున్నాం ఎలాగనే సాయిరామ్ సాయిరామ్ అంటూ ఏడ్చేద్దాం, ఇంకో గత్యంతరం లేదు. అప్పుడు
అతను ఈ పక్క పెట్టిలోకి వస్తాడికి ఆటోమేటిక్గా బాత్రూంలోకి ఉన్న యథార్థం స్వామి ఎదుట జరిగిందే చెప్తున్నాను, ఇందులో ఇదేం కాదు. వెళ్ళిపోయాను. స్వామి అయితే అక్కడి నుంచి మరి ఆ పక్క పెట్టిలో కూడా కనీసం చూడలేదు, అడగలేదు, ఏది చేయలేదు. మీ అబ్బాయి ఏది, మీ టికెట్ ఏది, ఏటి పరిశీలించలేదు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఆ టీటీ ఆ పక్క భోగికి వెళ్ళిపోయాక అతను వచ్చి రే నాని వచ్చిరా వెళ్ళిపోయారు అనేసి అన్నారు. అంటే ఆ స్వామి ఆ గండం అలా తప్పించారు అనమాట. నన్ను తీసుకెళ్ళారు. అది స్వామి 60th బర్త్డే అనమాట. అక్కడ చూశాను. చూసి అక్కడ వాతావరణం కొన్ని లక్షల జనాల్లో కూడా ఎక్కడ చూసినా పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. ఎక్కువ గోళ ఏముండేది కాదు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండేది. తర్వాత అక్కడ అకామిడేషన్స్ లేకపోతే మన చెట్లు లగేజ్ అన్నీ కూడా చెట్లు మొదలు పడేసి స్వామి దర్శనం పరిగెడుతుండే. అంటే మనం ఇప్పుడే ట్రైన్ దిగామనుకోండి, లేదా బస్ దిగామనుకోండి, వెంటనే అకామిడేషన్ లేకన్నా స్వామి దర్శనానికి వెళ్ళిపోవాలని తపంతో ఆ చెట్లు మొదలు ఇవన్నీ సామాన్లు పడేసేవాళ్ళం. స్వామి దర్శనం చేసుకొని అప్పుడే అకామిడేషన్ కోసం ప్రయత్నించేవాళ్ళం. కానీ ఎక్కడ వస్తూ అక్కడే ఉండేది, ఏమీ ఎవరికి పోవడం మాత్రం తెలియదండి. అలాగుండేది అనమాట. నా అనుభవం ప్రకారంగా నాకు జరిగిన అనుభూతులే చెప్పాను. అలాగే నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా స్వామి దయ వల్ల వచ్చి ఇప్పుడు చాలా హ్యాపీగా ఎవరినైనా టికెట్ లేను నేను కొనుక్కోలేనంటే పుట్టబట్టి టికెట్ కూడా ఇచ్చి పంపించగలడానికి కానీ ఏదైనా సరే స్వామి దీంట్లో మాత్రం వెనకంజ వేయకన్నా నాకు అవకాశం ఉన్న మేరకు స్వామి ఇచ్చిన అవకాశం మేరకు అన్ని కార్యక్రమాలు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. సాయిరామ్. ఒక సమాజ భవిష్యత్తు ఈరోజు మన పిల్లల్లో పెంచే విలువలతో నిర్మితమవుతోంది. అలాంటిది ముందుగానే గ్రహించిన మహానుభావుడు శ్రీ సత్యసాయి బాబా. ఆయన భావజాలంలో అత్యంత కీలకమైనదైన బాల వికాసం భవిష్యత్తు తరాలను మనిషితనంతో నైతికతతో తీర్చిదిద్దే ఒక పవిత్ర ఉద్యమం. సాయిబాబా ఎప్పుడూ చెప్పేవారు, పిల్లలకు మంచి విలువలు నేర్పడం అంటే ఒక ఇల్లు కాదు, ఒక సమాజం భవిష్యత్తును నిర్మించడం. బాల వికాస తరగతుల్లో పిల్లలు గురువుల్లా కాదు, తల్లిదండ్రుల్లా కాదు, ఆయన స్వయంగా ఇచ్చిన బోధలతో మనిషిగా ఎలా ఉండాలి అన్న పాఠాలు నేర్చుకుంటారు. ఇక్కడ భజనలు, కథలు, యోగా, ధ్యానం, శ్లోకాలు కేవలం పాఠాలు కాదు, అంతరంగాన్ని నిర్మించే సాధనలు. ప్రతి బాల వికాస గురువు సాయిబాబా చెప్పిన ప్రేమ, సహనం, సేవ, సత్యం అనే విలువలను పిల్లలలో నాటే శ్రమ చేస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్. నేను కొత్తగా ఈ మధ్య 4 years అవుతుందండి బాల వికాస్ గురువుగారి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యాను. సో నేను చిన్నప్పటి నుంచి స్వామి డివోటీ. సో ఏంటంటే ఒక సేవా కార్యక్రమంగా అంటే ఓన్లీ మందిరంకి రావడం, భజన్స్ అవి చేసుకొని ప్రశాంతత కోసం వచ్చేవాళ్ళం. కానీ ఇంకా మన దగ్గర ఉన్న నేను ఒక దగ్గర టీచర్గా చేస్తున్నాను. సో మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని 10 మందికి ఎందుకు షేర్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ బాల వికాస్కి కండక్ట్ చేస్తానని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. పిల్లలందరికీ కూడా మేము ఇక్కడ శ్లోకా చాంటింగ్స్ ఇవన్నీ కూడా నేర్పిస్తాం అన్నమాట. అంటే యాజ్ అ సైన్స్ పరంగా నెక్స్ట్ స్పిరిచువల్గా కూడా వాళ్ళ గ్రోత్ అనేది కలగాలని మేము ఇక్కడ శ్లోకాస్ నేర్పించడం, స్టోరీ టెల్లింగ్, సో మారల్ వాల్యూస్, నైతిక విలువలకు సంబంధించి మానవతా విలువలను వాళ్ళలో పెంపొందించాలని స్వామి ఇవన్నీ కూడా ఒక 5 క్యారెక్టర్స్గా డిజైన్ చేసి ఇక్కడ మా బాల వికాస్లో టీచ్ చేయమని మాకు గైడ్ చేశారండి. సో ఫస్ట్ వన్ ఈజ్ స్టోరీ టెల్లింగ్, శ్లోకా చాంటింగ్, సైలెంట్ మెడిటేషన్ అండ్ భజన్ సింగింగ్స్ ఇవన్నీ కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తాము. సో అంటే నాట్ ఓన్లీ ఇన్ స్టడీస్ బట్ ఆల్సో కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా పిల్లలు షార్ప్గా ఉండాలన్న ఉద్దేశంతో గేమ్స్ కూడా ఆడిస్తాము. ఇక్కడ గేమ్స్తో పాటు భజన్ సింగింగ్స్ అంటే వాళ్ళలో ఉన్న 64 ఆర్ట్స్లో కూడా వాళ్ళకి నచ్చిన ఆర్ట్స్, డ్రాయింగ్, పెయింటింగ్, ఇలా ఆర్ట్, క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మేము వాళ్ళతో దగ్గర నుంచి చేయిస్తామండి. సో అదే కాకుండా స్వామి ఈ మధ్య కొత్తగా మాకు వేదం కూడా చాంటింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో వేదం కూడా పిల్లలకి నేర్పిస్తున్నాము టు ఇంప్రూవ్ అవర్ స్పిరిచువల్ జర్నీ అనమాట. సో ఆ వేదం పఠించడం వల్ల, వేదం నేర్చుకోవటం వల్ల మనలో ఒక స్పిరిచువల్ గ్రోత్ అనేది కలిగి ఆ వేదాలని ఉచ్చరించడం వల్ల లాంగ్వేజ్ యొక్క స్కిల్ అనేది డెవలప్ అవుతుంది మేడం. సాయిరా. ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్.
ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः शर्वा प्रचोदयात्। 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 ॐ शान्ति शान्ति शान्तिः। हरि गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु। गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः। हरिः ॐ धाता पुरस्ताद्यमुदा जहारा शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते। सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वनारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ध्याता ध्यानन्नारायणः परः
Om Sri Sai Ram. I am B. Bhavan Chaitanya. I am Balukas Group 3 student. Satya Sai Balukas. Founded by Swami in 1969 to have a free value-based education program for children, founded by Sri Satya Sai Baba in 1969 to foster the development of human excellence and moral character. It focused on teaching 5 human values: truth, righteousness, peace, love and non-violence. It conducted on 1 hour per week on Sunday. It includes prayer and sloka chanting, group singing and bhajans, silent sitting and meditation, group activities and games, storytelling based on human values. Swami's main aim is to love all, serve all. Jai Sai Ram. Happy birthday Swami. We all love you from bottom of our hearts. Sai Ram. Om Sri Sai Ram. Om Saishwaraya Vidmahe Satyadevaya Dhimahi Tanna Sarva Prachodayatu. Om Trayambakam Yazamahe Sugandhim Pushtivardhanam Urdvarikamiva Bandhanat Mrutyormurtya Mamamrutat. Bhave Bhave Nati Bhave Bhavasvamam Bhavodbhavaya Namaha Vamadevaya Namo Jyeshtaya Namah Sreshtaya Namo Rudraya Namah Kalaya Namah Kalavikaranaaya Namo Balavikaranaaya Namo Balaya Namo Balapramadanaaya Namah Sarvabhutadamanaya Namo Manormanaya Namaha. తల్లి నీ పేరు? బి కీర్తన. ఏ క్లాస్ అమ్మా? 6th క్లాస్. బాల వికాస్ ఎప్పటి నుంచి వస్తున్నావు? చిన్నప్పటి నుంచి వస్తుంది. చిన్నప్పటి నుంచి అంటే ఏ క్లాస్ నుంచి? 1st క్లాస్ నుంచి. బాల వికాస్లో ఏమేమి చెప్తారు? శ్లోకాలు, భజన పాటలు, యాక్టివిటీస్. ఓకే, భజన పాటలు కూడా చెప్తారు. అయితే మా కోసం ఒక భజన పాడతావా? గోవింద రామ జయ జయ గోపాల రామ మాధవ రామ జయ జయ కేశవ రామ దుర్లభ రామ జయ జయ సులభ శ్రీరామ ఏక తూ రామ జయ జయ అనేక తూ రామ ఏక తూ రామ జయ జయ అనేక తూ రామ. పురందర రంగా హరే విఠలా పండరి రంగా హరే విఠలా పురందర రంగా హరే విఠలా నరహరి రంగా హరే విఠలా మురహరి రంగా హరే విఠలా మురహర రంగా హరే విఠలా పురందర రంగా హరే విఠలా. బాల వికాస్ టీచర్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం మీ పేరు? ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారికి నమస్కరించుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. నా పేరు శశిబిందు. నేను ఇక్కడ ఒక 3 years నుంచి బాల వికాస్ టీచర్గా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాను. ఈ బాల వికాస్ క్లాస్ ఎప్పటి నుంచి అండి స్టార్ట్ అయ్యింది? మనకి యాక్చువల్గా పత్తిలో స్వామి ద్వారా బాల వికాస్ అనేది 1969లో కండక్ట్ చేశారు. సో ఫస్ట్ ఒక 1969 నుంచి కూడా టీచర్స్ ద్వారా బాల వికాస్ అనేది అక్కడ రన్ చేశారనమాట. సో అంటే ఒక టీచర్ ఉండరు, అంటే సమితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దగ్గర మళ్ళా ఇంతమంది టీచర్స్ అని చెప్పి ఒకరు చదువుకున్న వాళ్ళు బాల వికాస్ ట్రైనింగ్ తీసుకున్న స్టూడెంట్సే 3 groups ఇందాక సార్ చెప్పినట్టు 3 groupsలో అల్యూమినీ స్టూడెంట్స్ ఉంటారు కదా లాస్ట్ గ్రూపు. సో ఆ గ్రూప్కి చెందిన వాళ్ళు వేదం ట్రైనింగు అండ్ శ్లోకాస్ చాంటింగ్ ఇవన్నీ కూడా అంటే బాల వికాస్ పర్టికులర్ సిలబస్ అంతా వాళ్ళు నేర్చుకుని ఉంటారు కాబట్టి సో ఆ సిలబస్ అంతా తెలిసిన వాళ్ళనే యాజ్ అ టీచర్స్గా ఎంచుకోమని స్వామి కూడా మనకి సజెస్ట్ చేశారు. సో ఆ టీచింగ్ నేర్చుకున్న వాళ్ళే
ఆ పిల్లలే మన యూత్ పిల్లలే వాళ్ళే బాల్ వికాస్ యాజ్ అ టీచర్స్గా కూడా అక్కడ రన్ చేస్తున్నారనమాట. సో ఇది 1969 నుంచి స్వామి ఆధ్వర్యంలో బాల్ వికాస్గా రన్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అంటే బాల్ వికాస్ అనేది సేమ్ ప్రాసెస్సే, బట్ దీని నేమ్ అనేది 1971లో మళ్ళీ స్వామి ఆధ్వర్యంలో చేంజ్ చేయబడింది అనమాట. అంటే బాల వికాస్నే యాజ్ ఏ ఎస్ఎస్ఈగా డిక్లేర్ చేశారు. సో ఎస్ఎస్ఈ అంటే సాయి స్పిరిచువల్ ఎడ్యుకేషన్. అయితే ఈ గ్రూప్స్ అంటున్నారు కదండి, ఈ గ్రూప్స్ ఎలా డివైడ్ చేస్తున్నారు? అంటే మనకి థర్డ్ క్లాస్ నుంచి 5th వరకు కూడా ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా గ్రూప్ 1లో చెప్తాం అనమాట. నెక్స్ట్ 5th నుంచి మనకి 8th వరకు క్లాసులు ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రూప్ 2. ఆ తర్వాత 8th, 9th, 10th హయ్యర్ ఏదైతే ఉందో సో వాటిని గ్రూప్ 3 అల్యూమిని స్టూడెంట్స్గా, ఇంకా ఫర్దర్ క్లాసెస్ వాళ్ళందరినీ కూడా గ్రూప్ 3 అయిపోగానే ప్రీ సేవాదల్గా మేము వాళ్ళని కండక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ గ్రూప్స్కి ఏమైనా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయి మేడం? ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం మేడం. ప్రతి ఈచ్ గ్రూప్కి కూడా 2 yearsకి ఒకసారి గ్రూప్స్ ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తాం. గ్రూప్ 1 వాళ్ళకి గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 వాళ్ళకి అంటే ఏజ్ గ్రూప్స్ బట్టి వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఇస్తారా? సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అన్నీ మనకి పుట్టపర్తి నుంచి స్వామి దగ్గర నుంచి మనకు వస్తాయి. అయితే నేను విన్నాను ఈ బాల వికాస్ ఎగ్జాము, ఈ గ్రూప్స్ ఇవన్నీ సర్టిఫికేషన్ వల్లనే పుట్టపర్తిలోని స్కూల్స్కి అలౌ చేస్తారంటున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు ఏంటి బాబా స్కూల్లోని జాయిన్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలండి? స్వామి దగ్గరికి వెళ్ళాలంటే అలా ఏం లేదు, సర్టిఫికేట్స్ ఉంటే కానీ అలౌ చేస్తారు అన్న రూల్ ఏమీ లేదనమాట. సో అక్కడ నుంచి కూడా మనం ఇక్కడ నుంచి క్వాలిఫై అయ్యి సర్టిఫికేట్స్ చూపించినా పర్లేదు, లేదా డైరెక్ట్గా ఫ్రీ సీట్స్ ద్వారా ఇప్పుడు చాలామంది ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అసలు పేరెంట్స్ యొక్క సపోర్ట్ అనేది కంప్లీట్గా నిల్ అనమాట. సో అటువంటి పిల్లలకి మనం ఎవరైనా సేవ రూపంలో మన యూత్ ప్రీదల్ సేవాదల్ కానీ, లేకపోతే మనకు ముందు నుంచి రాణిస్తున్న మన కన్వీనర్స్ ఉన్నారు, సో మన సమన్వయకర్తలు పెద్దలందరూ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా అయినా మనం పుట్టపర్తికి వెళ్ళి ఇలా వీళ్ళ కండిషన్ ఇలా ఉందని చెప్పగానే వెంటనే ఏమీ ఆలోచించకుండా వాళ్ళని జాయిన్ చేసుకుంటారు మేడం. అటువంటి ఎగ్జామ్స్ అవేమి ఉండవు, అవేమీ కూడా ఉండవు. డైరెక్ట్గా మనం ఒకవేళ వాళ్ళకి స్టడీ అంత వాళ్ళు అందుకోకపోతే ముందు నుంచి క్లాసెస్ అన్ని కండక్ట్ చేయించి వాళ్ళకి క్లాసెస్లోని అటెండ్ చేస్తారు తప్ప సర్టిఫికేట్స్ ఉంటేనే అలౌ చేస్తారన్న కండిషన్ ఎక్కడ కూడా లేదు. ఎటువంటి రికమెండేషన్ కూడా లేకుండా పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది అందిస్తారు మేడం. అది చాలా ఫాల్స్ స్టేట్మెంట్. అయితే యువతలోని డిసిప్లిన్ పెంచడానికి బాబా ఇచ్చిన సూత్రాలు అంటారు కదా, అవి ఏంటండి? స్వామి ఒక 5D ప్రిన్సిపల్స్ని మనకి ఇప్పుడు సజెస్ట్ చేశారు. సో ఆ 5Ds అంటే డిటర్మినేషన్, డెడికేషన్, డివోషన్, డిసిప్లైన్ అండ్ డిస్క్రిమినేషన్. సో డిటర్మినేషన్ అంటే చాలా శ్రద్ధతో మనకి ఏకాగ్రతతోని మనం ఏ చదివినా, ఏ భజన్స్ అనుకున్నా, ఏదైనా సరే చాలా నిష్ఠతో అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ డిస్క్రిమినేషన్, ఎటువంటి పూర్ రిచ్ అని భేదభావాలు చూపించకుండా అందరితో కూడా సపోర్టివ్గా అందరికీ ఉంటూ మనం మన సేవలను అందించాలి అని చెప్పి. డిసిప్లిన్, ఏ సేవ మనం చేసినా సరే క్రమశిక్షణతో మనం అన్నీ చేయాలి అన్న ఉద్దేశం, అంటే వాటిని పెంపొందించాలి యూత్లో అని చెప్పి ఈ 5D ప్రిన్సిపల్ని స్వామి సజెస్ట్ చేశారు. ఈ మందిరంలోని బాలిక స్టూడెంట్స్ ఎలా ఉంటారండి? మన మందిరంలోని బాలిక స్టూడెంట్స్ అందరూ ఈ 5D ప్రిన్సిపల్స్ని తప్పనిసరిగా ఫాలో అవుతారు. సో ఎప్పుడూ డిసిప్లైన్గా ఉంటూ క్రమశిక్షణతో ఉంటూ వాళ్ళు చేసే వర్క్లో పర్టికులర్గా డిటర్మినేషన్తో, డెడికేషన్తో చేస్తారనమాట. ఎప్పుడు కూడా సేవకి ఎప్పుడు ముందుంటారు. ఇక్కడ మేము బాల వికాస్ ప్రతి ఆదివారం కూడా ఉదయాన్నే చెప్తుంటామండి. ఈ బాల వికాస్ని స్వామి మొట్టమొదట ఏర్పాటు చేశారు. ఎందుకంటే పిల్లల్లోని ఆధ్యాత్మిక భావాల్ని లేపడానికి, ఆధ్యాత్మిక భావాలు నెలకొల్పడానికి, సేవ అనేటటువంటి దాన్ని, ధర్మం అనేటటువంటి దాన్ని పిల్లలు నేర్పించేది ఇప్పటి నుంచే, చిన్న వయసు నుంచే వాళ్ళకి ప్రేమ, సేవ, త్యాగం అనేటటువంటివి నేర్పిస్తే వాళ్ళే పెద్దవాళ్ళై మంచి యువతగా తయారవుతారనే ఉద్దేశంతో స్వామి ఈ బాల వికాస్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ బాల వికాస్ చదువుకొని ఎంతోమంది పిల్లలు ఇప్పుడే చెప్పారు
ఎవరెవరో పిల్లలందరూ చెప్పారు చాలా పై స్థాయికి వచ్చారని. అంచేతన మేము అది కూడా ఇక్కడ బాల వికాస్ కూడా ప్రతి నిత్యం కూడా ఆదివారం కాకుండా మాకు సెలవు వచ్చినప్పుడు కూడా బాల వికాస్ ఇక్కడ మేము కండక్ట్ చేస్తుంటాం. బాల వికాస్లో 3 గ్రూపులు ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ అని ఉంటుంది. ఈ మధ్య కొత్తగా 4th గ్రూప్ కూడా వచ్చింది. ఈ గ్రూపుల్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్వామి యూనివర్సిటీ పట్టా అని చెప్పేసిలాగే ఆ యూనివర్సిటీలో ఎలాగైతే ఒక సర్టిఫికేట్ ఇస్తారో మన బాల వికాస్ పూర్తి చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేట్స్లో కారణం ఏంటంటే ఎక్కడైనా మన పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాటికి చూపిస్తే వాళ్ళకి ప్రయారిటీ కూడా ఉంటుందండి. అది సాయిరాం బాల వికాస్. వందనం వందనం శతకోటి వందనం సాయిష అవతారం శతకోటి వందనం.